మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నేను మేము పక్షం ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి వెత్తబడుదురు. దేవుడు దేవాదేవుని పక్షం ఉంటే మనం దేవాది మన తట్టు తిరగ ఏమవుతుందంటే మనం దున్నబడతాం, వెత్తబడతాం, మనం దీవించబడతాం. అవసరం మనం ఎండిపోయిన స్థితిలో ఉన్నామో, ఫలించిన స్థితిలో ఉన్నామో, ఏది వేసినా మనం ఫలితం దక్కడం లేదేమో. ప్రభు అంటున్నాడు, నేను ఈ తట్టు తిరగ్గా మీరు దున్నబడతారు, అంటే మీరు దీవించబడతారు, మీరు ఆశ్రయం, మీరు వేసిన ప్రతిఫలం ఫలించుతుంది, మీరు అడుగుపెట్టిన స్థలం దీవెనకరంగా ఉంటుందని వాక్యం బోధిస్తుంది. అన్న సర్వశక్తిమైన దేవుడు సృష్టికర్త మన పక్షాన ఉంటే ఏముందని మనకి దున్నబడతాం, వెత్తబడతాం, ఆశ్రయించబడతాం, సమృద్ధి వస్తాయి, ఆరోగ్యం వస్తాయి, ఐశ్వర్యం వస్తాయి, సమస్యలను దూరపరుస్తూ ఉంటాడు దేవుడు. దేవుడు మన తట్టునుంటావు. దేవుడు మనతో నడిచినప్పుడు ఏమన్నా దుష్టుడు మనల్ని గలిబిలి చేయాలని చూస్తున్న ప్రతి ఆటంకము దేవాదేవుడు తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి మన 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 పక్షాన దేవుడు ఉండాలి. ఇప్పుడు కూడా దేవుడు మన తట్టు తిరిగాడు అనుకో, మనం ఏం చేస్తామండి? మరి ఎండిని పోయిన స్థితి అంతా మళ్ళీ తిరిగి ఉజ్జీవింపజేస్తాడు దేవుడు. ఎందుకంటే ఎండిన ఎముకలు సిగరింపజేయగల సమర్థుడు మన దేవుడు. మోడిబారి జీవితాలను దేవుడు తిరిగి బాగు చేయగల సమర్థుడు. పడిపోవన్నది లేపి ఉద్ధరించేవాడు మన దేవుడు. కాబట్టి దినాన్న నువ్వు దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, దేవుడు నీ తట్టు తిరిగినప్పుడు నీ కుటుంబం దీవించబడతావు, నువ్వు దీవించబడతావు, నీ చేస్తున్న చేతి పని దీవించబడతాయి, నువ్వు అడుగుపెడుతున్న దీవెనకరం మలుస్తాడు దేవుడు. కాబట్టి ఆయన పక్షం తిరిగేలాగా మనం ఆయన ఎందుకు విశ్వాసం కలిగి, నిరీక్షణ ఓపిక కలిగి ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉందో దేవుడు మనకి సహాయం చేసిన గాక. మీరు ఫలించి అభివృద్ధి పొందే కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయి, దేవుడు నేను దీవించను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారమైన యేసుప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కరికర పుండా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్న ఈ దినమంతా నీ రేక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకిడి లేకుండా అందరితో సమాధానం, శాంతి మేము చేసే చేతి పనులు దేవునికి మలచండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దయచండి. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తినేలాగా సహాయం చేయండి అయ్యా. ఇక నేను ఎవరైనా బలహీనంగా ఉండే బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల పది విడుదల దయచండి. గర్భాలను గర్భాలుతారండి, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. ప్రతి బిడ్డకి సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరిచి దాచి కాపాడు. నీ సిలువ రక్తాన్ని బిడ్డ ప్రోక్షించమని, మీకు మహిమకరంగా జీవించే కృప దయచేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుడు మీ పక్షాన్ని మీ తట్టు తిరుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.